నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఒరవరే మేకలోడా ఏంద్రా దేన్నో పెను మీద కైమా కొడుతున్నావా పంపతీసి ఏమన్నా హోటల్ పెట్టిన ఏంది అనుకోబాకండి చిన్న పని ఉంటే నెల్లూరు పోతే నా పని మొత్తం అయిపోయేసరికి చీకటి పడింది బాగా ఆకలి అవుతుండేసరికి నెల్లూరులో ఫేమస్ అయిన రాయలసీమస్ లో సాయంత్రం నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతాయి అంటే పోయినా వాళ్ళ నాన్ వెజ్ టిఫిన్స్ పెద్ద లిస్టే ఉండే వాటిల్లో నాకు బాగా ఇష్టమైంది చెన్నై స్టైల్లో కొత్తు పరోటా ఆ కొత్తు పరోటా ఆర్డర్ పెట్టుకొని దాని ప్రాసెస్ చూడడానికి కిచెన్ కి పోయినా కిచెన్ అయితే ఫుల్ హైజీనిక్ గా ఉంది కొత్తు పరోటా మేకింగ్ ప్రాసెస్ అయితే అదిరిపోయింది ఆ కొత్తు పరోటాని చూస్తుంటే నా వల్ల కావట్లేదు అందుకని వేడి వేడుకుంటే కొత్తు పరోటాని ప్లేట్ లేపించుకొని ఒక్కొక్క స్పూన్ తింటుంటే అబ్బో నీ పాసుగల అరిపించింది మన నెల్లూరు రాయలసీమస్ ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎటువంటి కలర్స్ వాడకుండా మసాలాలు ఇంట్లోనే తయారు చేసుకుంటారంట అందుకే రాయలసీమస్ లో ఏ ఐటమ్ తిన్నా అదిరిపోద్ది మన రాయలసీమస్ గురించి నేను చెప్పడం కాదు కానీ మన నెల్లూరు రాయలసీమస్ అంటే నెల్లూరు నుంచి ఢిల్లీ దాకా మన దేశం మొత్తం మారు మోగిపోద్ది నెల్లూరుకి ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే రాయలసీమస్ లో ఫుడ్ తినకుండానే బారు అంత టేస్ట్ ఉంటది కాబట్టి నేను కూడా ఎప్పుడు నెల్లూరు వచ్చిన రాయలసీమస్ లో తినకుండానే ఇంటికి పోను వీళ్ళ దగ్గర సాయంత్రం నాన్ వెజ్ టిఫిన్స్ ఏం దొరుకుతాయి అంటే నెల్లూరులో కొత్త పెళ్లి కొడుకు పెట్టే ఇడ్లీ గంటి చేపతో మొదలు పెడితే ఆపం పాయ పరోటా మటన్ కర్రీ చపాతీ రొయ్యల పులుసు దోశ నాటుకోడి పులుసు ఇట్లా అదిరిపోయే టేస్ట్ తోటి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా సాయంత్రంగా నెల్లూరు వస్తే రాయలసీమస్ లో దొరికే నాన్ వెజ్ టిఫిన్స్ ని ఒక ఊపు ఊపండి.